విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఏదైతే ఘోర దుర్ఘటనకు సంబంధించి కొంతమంది చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రులు, కేంద్ర మంత్రుల కాడి నుంచి రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ కూడా పర్యటన చేసి వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. మరోవైపు జరిగినటువంటి నష్టం, జరిగినటువంటి ఘోరానికి సంబంధించి వాళ్ళందరూ బాధితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ వాళ్ళ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటాం అనేటటువంటి భరోసాని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. నారా లోకేష్ గారు ఏదైతే ఆ కుటుంబ సభ్యులతో బాధితులతో మాట్లాడుతూ వాళ్ళకు ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏదైతే అందరూ కూడా సపోర్ట్ చేయాలి కుటుంబ సభ్యులకి, బాధితులకు అనేది ప్రధానంగా కొన్ని రకాల అయితే చెప్తూ ఉంటారు. బట్ ఏరా అంటే ఇవాళ జరిగిన ఘటనలో కొన్ని చోట్ల మాత్రం యూనియన్కి సంబంధించిన నేతలు కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. సో చూడండి, ప్రస్తుతానికి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నారా లోకేష్ హాస్పిటల్ లోపల వెళ్ళి అక్కడ డాక్టర్లతో, అంటే ఇప్పటి వరకు కూడా వైద్యం అందుతున్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్లో డాక్టర్లతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏందనే దానిపైన ఆయన ఆరా తీశారు. మరోవైపు అక్కడే హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి మరికొంతమంది పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పి వాళ్ళను భుజం తట్టి ఓదార్చే ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా చాలా బాధపడుతూ అందరూ కూడా అంటే వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. మంత్రులు కానీ, అదేవిధంగానే సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ జరిగిన వెంటనే హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఎవరు ఎన్ని రకాలుగా చేసుకున్నా ఇది ఒక విపత్తుకరమైనటువంటి పరిస్థితి. దేశంలో ఇలాంటి కంపెనీస్ వద్ద ఒక్కోసారి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఒకసారి జరిగి చాలామంది అప్పట్లో చనిపోవడం జరిగింది. బట్ ఇవాళ కూడా నిన్న జరిగిన ఘటనలో కొంతమంది లిక్విడ్స్ అంతా కూడా అక్కడ ఐరన్ లిక్విడ్ అనేది కూడా లీక్ అయిన కారణంగా అవంతా కూడా మీద పడి కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది ఈ రకంగా తీవ్రంగా గాయాల పాలైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా మంత్రి నారా లోకేష్ వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. మంత్రితో పాటు అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రకృతి విపత్తుగానే మనం చెప్పచ్చు. కంపెనీస్లో విశాఖ స్టీల్ అంటే అయినా కానీ ఒక చరిత్ర. ఎందుకంటే ఆ విశాఖ స్టీల్ గతంలో ప్రైవేటీకరణ చేయాలని అనుకున్న సందర్భంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెద్దలే వాళ్ళు పోరాడి, అది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పోరాడి అది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకున్నారు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి సమస్యలని వాటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమస్యలను పరిష్కారం చేసి విశాఖ స్టీల్ అనేది ఏపీకి ఒక ఉక్కు పరిశ్రమ, ఎందుకంటే ఒక చాలా పెద్ద పరిశ్రమ, అలాంటి దాన్ని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవతో వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్ దీని ప్రకారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాత్రం చాలా దారుణం, అది మాటలతో వర్ణించలేనిది. సో అందువల్లనే ఆసుపత్రిలో అక్కడ బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి మంత్రి నారా లోకేష్ దాని తర్వాత ప్లాంట్కి వెళ్ళి, విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఎట్లా జరిగింది ఏందనే దానిపైన స్పెషల్ ఇంజనీర్లతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది.